మీ కష్టం నష్టం తెలుసు. నేను రైతు బిడ్డనే, కన్నీళ్లు పెట్టుకోవద్దు, ఆదుకుంటాం, అండగా ఉంటాం. ఖమ్మం వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే. రైతులతో మాట్లాడిన శివరాజ్ చౌహాన్. సెక్రటరేట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. అంటే ఇప్పుడు రైతుల కష్టం తెలుసు, నష్టం తెలుసు అంటాను. తెలిసి చూసి పోతారా, సాయం చేస్తారా? ఇంకేమంటాడు? నేను రైతు బిడ్డనే, కన్నీళ్లు పెట్టుకోవద్దు అంటాను. మీరే రైతు బిడ్డలు. రేవంత్ రెడ్డి రైతు బిడ్డే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతు బిడ్డే, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బిడ్డే. కానీ రైతులే దొంగ బిడ్డలు. రైతులే దొంగ బిడ్డలు, లంగ బిడ్డలు. వాళ్ళు దోసుక తింటారు, వాళ్ళకి పని శాత కాదు. ఇక మీరు పనివంతులు. పొద్దున్న లేస్తే అరక కడతారు, దుక్కి దున్నుతారు, పొలాలు పండించి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మీరు గాసమెలది ఇస్తారు. నువ్వు ఇప్పుడు మోడీకి ముఖం లేదా? అమిత్ షాకు ముఖం లేదా? తెలంగాణ రాష్ట్రానికి వచ్చేదానికి వస్తే ఎక్కడైనా తువాను ఉంచుతారనే భయమా? శివరాజ్ చౌహాన్ని పంపించింది. ఎన్నికలప్పుడు వచ్చి ఈ చేతులూపి హిందువులం మనమంతా బంధువులం అని నమ్మబలికిన దొంగలు ఎవరు? ఇప్పుడు ఆ దొంగలు ఎందుకు వస్తలేరు? ఎన్నికలప్పుడు మాత్రమే మా ఓట్లు కావాలని ఉరికొత్తారా? మా ప్రజలు వరద బాధితులై వాళ్ళ జీవితాలు ఆగమైతే మాత్రం మీకు పట్టదా? ఇక శివరాజ్ చౌహాన్ని పంపించింది కనీసం వాళ్ళ దూతగా. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ దూతగా శివరాజ్ చౌహాన్ని కంటి తుడుపు చర్యగా అట్లా పోయి ఇట్లా చూసిరాపో, మనం అసలే రాలేదని అనుకుంటారు, చూసిరాపో రాదు, సానుభూతి ప్రకటించి రాపో రాదు అని పంపారు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి ఇటు ముఖం జల్లుతలేదు. ఇక వత్తే ఎక్క దొరకబట్టి మరిగా అట్టున్నది. మరి మా ఖమ్మం ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు. ఇందిరాగాంధీ, నయా ఇందిరాగాంధీ. ఎవరు? ప్రియాంక గాంధీ. నయా ఇందిరాగాంధీ. మా నాయనమ్మ రాజ్యం తీసుకొస్తాం. నీ నాయనమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్లు కూడా అత్యాచారాలు చేసేదానికి వచ్చింది. ప్రయాణికుల మీద ఆటో డ్రైవర్లు కూడా అత్యాచారాలు చేసేదానికి వచ్చింది నీ నాయనమ్మ రాజ్యంలో. వత్తివి, కనబడితివి, పోతివి. 9 నెలలుగా దిక్కున్నది మీ ముఖానికి ఇక్కడ.